రవికుమార్ కస్తూరి ఆర్ట్స్, రవికుమార్ జీవన వేదం. అప్పారావు ఓ హిమాలయాల్లో బ్రహ్మాండం తపస్సు చేసుకుంటున్న యోగి దగ్గరికి వెళ్ళాడు. స్వామి, ఈ జీవితంలో నాకు ఎందుకు ఈ బాధలు వచ్చాయి? అప్పారావు, నువ్వు గత జన్మలో చాలా పాపాలు చేశావు. ఆ పాపాలన్నీ నిన్ను చుట్టుకున్నాయి. ఇప్పుడు స్వామి, వాడు తాగి తనలాడి రేపులు చేశాడు, మర్డర్లు చేశాడు. వాడు సుఖంగా హాయిగా వెళ్ళిపోయాడు. వాడికి ఏ బాధ లేకుండా, పోలీసు గొడవలు కూడా లేవు. వాడికి ఎవరూ కొట్టలేదు, తనలేదు. కానీ వాడి ఆత్మ నాలో దూరి ఇంత బాధ పెట్టేస్తుంది ఏమిటి నాకు తెలియడం లేదు స్వామి. అవును, వాడు చేసిన పాపాలన్నీ ఆత్మలో ఉన్నాయి. అవి నీలో దూరి నిన్ను బాధ పెడుతున్నాయి. అందుచేత నువ్వు అనుభవించవలసిందే అప్పారావు. స్వామి, ఏమిటి స్వామి, ఇది అన్యాయం కదా. ఎక్కువ మాట్లాడక అప్పారావు, శపించేస్తాను, జాగ్రత్త. స్వామి, ఆ పాపాలే కాకండి మీ శాపాలు కూడా నా స్వామి నాకు. అప్పారావు, ఎక్కువ మాట్లాడక ఇంటికి వెళ్ళిపో, నాకు కూడా తెలియదు అవి. ఇదే రవికుమార్ జీవన వేదం.